Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how to get direct admission in BITS, Pilani, Goa or Hyderabad campuses without BITSAT. సో బిట్సెట్ లేకుండా బిట్స్ పిలానీ క్యాంపస్ కానివ్వండి, గోవా క్యాంపస్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ క్యాంపస్లో డైరెక్ట్గా అడ్మిషన్ పొందడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇకనగానే మనం వివరాలకు కానీ వెళ్ళామంటే సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలానీ. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో పిలానీ వాళ్ళవి పిలానీ క్యాంపస్ ఉంది, దుబాయ్ క్యాంపస్, గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్. సో ఈ ముంబైలో ఉండేది బిట్సామ్ అని, అది మేనేజ్మెంట్ కోర్స్ అండి. అంటే క్యాట్ ద్వారా అట్లా అడ్మిషన్స్ అనేవి ఇస్తారు, జీమాట్ ద్వారా. సో ఇది ఇంజనీరింగ్కి కాదండి. సో అదేవిధంగా దుబాయ్లో కూడా అడ్మిషన్స్ అనేది వేరే ప్రొసీజర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేదంతా కూడా పిలానీ క్యాంపస్, గోవా క్యాంపస్ ఆర్ హైదరాబాద్ క్యాంపస్. వీటిల్లోకి మీరు డైరెక్ట్ అడ్మిషన్స్ ఎలా ఇస్తారనేది చూద్దామండి. సో ఇది బోర్డు టాపర్స్కి మాత్రం ఇస్తారండి. సో ఈ బోర్డు టాపర్స్కి ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే బిఈ ఆర్ ఎంఎస్సి ఆర్ బీఫామ్. ఎంఎస్సి అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ కూడా ఉంటుందండి. సో ఈ బిట్సాట్ తోటి అవసరం లేకుండా ఈ బోర్డు టాపర్స్ డైరెక్ట్గా వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రాంలో అడ్మిషన్ అనేది ఇస్తారండి. సో ఆ వివరాలు మనం ఇప్పుడైతే చూద్దామండి. సో ఇక్కడ క్లియర్గా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూడొచ్చు. సపోజ్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డులో బోర్డు టాపర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బిట్సాట్తో సంబంధం లేకుండా ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్, ఏ క్యాంపస్లో కావాలంటే ఆ క్యాంపస్లో ఇచ్చేస్తారండి. సో అది ఎంపీసీ స్టూడెంట్స్కి. బైపీసీలో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అయితే వాళ్ళు బీఫామ్కి ఎలిజిబుల్ అండి. సో బోర్డు టాపర్ అంటే సపోజ్ తెలంగాణ స్టేట్ బోర్డు టాపర్ ఉంటారు ఎంపీసీలో, లేకపోతే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్లో బైపీసీ బోర్డు టాపర్ ఉంటారు, వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు టాపర్ ఉంటారు. అదేవిధంగా సిబిఎస్ఈ కానివ్వండి, లేకపోతే రకరకాల స్టేట్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ బోర్డ్స్ కానివ్వండి, ఏ బోర్డు అయినా కానీ టాపర్కి డైరెక్ట్గా అడ్మిషన్ ఎంపీసీ స్టూడెంట్ అయితే ఏ ప్రోగ్రాంలోకైనా ఇస్తారు, బైపీసీ స్టూడెంట్ అయితే బీఫామ్లోకి ఇస్తారండి. అదండి వివరాలు. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, సో బోర్డు టాపరు ఒకళ్ళకన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, సపోజ్ ఇద్దరికో ముగ్గురికో అటు వచ్చింది అనుకోండి, అప్పుడు ముగ్గురికి ఇచ్చేస్తారు. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం ఒక బోర్డు టాపర్ ఒకళ్ళకన్నా ఎక్కువ ఉంటే నలుగురు వరకు ఇస్తారండి. అంటే 4 members ఫ్రమ్ ఏ బోర్డ్ ఇఫ్ దే సెక్యూర్ ఫస్ట్ ర్యాంక్ సైమల్టేనియస్లీ, వాళ్ళ నలుగురికి కూడా అడ్మిషన్ అనేది ఇచ్చేస్తారండి. సో నలుగురు కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రైటీరియా ఫాలో అయ్యి దాన్ని బట్టి నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి. అది ఎట్లా అంటే ఫస్ట్ 12th grade మ్యాథ్స్లో ఎవరికైతే హైయెస్ట్ ఉందో వాళ్ళని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో మ్యాథ్స్ కూడా సేమ్ అయితే నెక్స్ట్ ఫిజిక్స్లో ఎవరికైతే హైయెస్ట్ ఉందో వాళ్ళని చూస్తారు. అప్పుడు కూడా సేమ్ అయితే కెమిస్ట్రీలో హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. సో అప్పుడు కూడా సేమ్ మార్క్స్ వచ్చాయంటే అప్పుడు 10thలోకి వెళ్తారు. 10th మ్యాథ్స్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు కూడా సేమ్ అయితే 10thలో సైన్స్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళని తీసుకుంటారు. సో వాళ్ళు మ్యాక్సిమము 4 స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇస్తారండి ఒక బోర్డు నుంచి. సో మీకు యాక్చువల్గా ఒకరేగన ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఉంటే ఒకళ్ళకే ఇస్తారు. ఎక్కువ మంది ఉంటే మ్యాక్సిమం ఫ్రమ్ ఈచ్ బోర్డు 4 members మాత్రం డైరెక్ట్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఎస్పెషల్లీ టాపర్స్కి చాలా యూజ్ అవుతుందండి. మీరు అప్లై చేయండి. సో బిట్సాట్ ఎగ్జామ్ కూడా రాయండి. మీకు మంచి ఐఐటి అట్లాంటిది కన్నా మీకు రానప్పుడు బిట్సాట్లో డైరెక్ట్ అడ్మిషన్ అనేది బోర్డు టాపర్స్కి ఉందండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.